ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు జరుపుకునేటువంటి ఉండ్రాల తద్ది యొక్క ప్రాధాన్యత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం నిజ భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు తిథి బహుళ విధియ ఉదయం 10:04 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ తదియ. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం అశ్విని రాత్రి 6:58 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 11:09 నుంచి 12:55 వరకు. విడోదగినటువంటి కాలాన్ని పరిశీలించినట్టయితే వర్జ్యం మధ్యాహ్నం 2:38 నుంచి 4:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుంచి 9:05 వరకు. తిరిగి రాత్రి 10:38 నుంచి 11:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. యమగండ ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు బహుళ విధియ. ఈరోజు చేపట్టేటువంటి నోములు వ్రతాలు కూడా మంచి ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టినట్టయితే దోషం కాబట్టి శాంతి అవసరం. అలాగే 2, 3, 4 పాదాల్లో ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ఈరోజు అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు మరో ప్రత్యేకత శ్రీ మహాత్మా గాంధీ జయంతి, అలాగే శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. నూతన వ్యాపార ప్రక్రియలు బాగానే పనికి వస్తాయి. శుభకార్య నిర్వహణ కూడా చేపట్టగలిగేటువంటి ఆలోచనలు ప్రారంభమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా విజయాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రుభీతి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా వారిపై విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని చవిచూసినప్పటికీ సంపూర్ణ విజయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. విద్యా సంబంధిత విషయాలు బాగానే అనుకూలిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు విఘ్నాలు ఏర్పడినప్పటికీ కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. అన్ని రంగాల వారు కూడా శుభవార్తలు వింటారు. స్త్రీలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార రీత్యా పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని ఆచితూచి చేపట్టడం ద్వారా మాత్రమే విజయాలు సాధించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఇతరులది పై చేయి అయ్యేటువంటి సంఘటనలు అసంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు కొంతవరకు ఉపయోగపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. అకారణ పేచీలు ప్రబలమయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ధైర్యం కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రణాళికల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి రుణ సంబంధిత వ్యవహారాలు పూర్తి చేయగలిగేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. బ్యాంకింగ్ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు, కీర్తి ప్రతిష్టలు కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ప్రశాంతత కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఉపకరిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం గణపతి. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు, ఇతర ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి, శాశ్వతమైనటువంటి పరిష్కారాలను కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాలు మాత్రం అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ఫలితాలు వ్యాపారరీత్యా చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత, ధైర్యం పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆనందకర సంఘటనలు మొలకెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి.